జ్యోతిష్య అభిలాషులందరికీ కూడా గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దొంతుకూర్తి లక్ష్మీదేవి జ్యోతిష్యరత్న. ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే శని త్రయోదశి. ఈ శ్రావణ మాసంలో మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసంలో 2 శని త్రయోదశులు రావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. 17వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం శుక్ల త్రయోదశి, అలాగే బహుళ త్రయోదశి 31వ తారీఖు 8వ నెల 2024 శని త్రయోదశి. 2 శని త్రయోదశులు శ్రావణ మాసంలో రావడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ శని త్రయోదశి నాడు ఎవరైతే శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వులతో అభిషేకము, పూజ ఎవరైతే చేసుకుంటారో శని గ్రహం తాలూకా అనుగ్రహము వీరికి లభించి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కోర్టు వ్యవహారాలు తీరుతాయి. అయితే ప్రస్తుతానికి గోచారరీత్యా చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్రము 4 పాదాలు, పునర్వసు 4వ పాదము, ఆశ్లేష 4 పాదాలు అంటే కర్కాటక రాశికి సంబంధించినటువంటి పునర్వసు 3వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలకి కూడా అష్టమ శని జరుగుచున్నది. కావున వీరు అలాగే వృశ్చిక రాశి అయినటువంటి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాల వాళ్ళు, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాల వారు, అలాగే ఏలినాటి శని జరుగుతున్నటువంటి ఉత్తరాషాఢ 4వ పాదము, శ్రవణము, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రముల వారందరూ కూడా శనికి ఏలినాటి శని జరుగుతున్నందువలన వీరు కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అలాగే జాతకరీత్యా శని అస్తంగత్వం చెందడం కానీ, శని నీచలో ఉన్నటువంటి వారు కూడా ఈ అభిషేకాన్ని చేసుకొని శనికి ప్రీతికరమైనటువంటి అభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్లయితే శని త్రయోదశి రోజు శని గ్రహము యొక్క అనుగ్రహము పొంది వారి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు 17వ తారీఖు 31వ తారీఖు 2 రోజులు కూడా వినియోగించుకొని శని గ్రహం యొక్క కృపకు పాత్రులవుతారని ఈ వీడియోని చేయడం జరుగుతోంది. నమస్కారం.